ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో మీరు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? ఈరోజు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కంప్లీట్ అయినాయి. ఈ 6 గ్యారెంటీలు కంప్లీట్ చేసినాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. ఏది ఉన్నా సాధ్యం ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. జనాలు ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయారు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని పెట్టినా అవతలను డిపాజిట్ రాకుండా మేము గెలిపించుకునే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ అనేది రైతు ఆధారిత రాష్ట్రం, రైతులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. సో ఈ యొక్క తెలంగాణకి సంబంధించిన రైతులందరికీ కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా 2018 నుంచి 2023 వరకు ఎంతైతే 2 లక్షల రూపాయలు ఉంటుందో అంతవరకు తెచ్చేశారు. సో దీని పట్ల మీ యొక్క గ్రామంలో, మీ యొక్క కేతిపల్లి గ్రామంలో లేదా మండలంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలు ఎలాంటి ఒక స్పందన మీతో తెలియజేస్తుంది? ఈరోజు రైతులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 2 లక్షల రూపాయలు మేము మాఫీ చేస్తామని చెప్పేసి ఈరోజు ఆల్రెడీ 2 స్కీమ్లో మాఫీ చేయడం జరిగింది. ఎందుకంటే 3 సార్లు, 1 లక్ష, 1,50,000, 2 లక్షలు. రేపు ఈ నెల 10వ తారీఖు లోపు కల్లా 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ అవుతుంది. ఆల్రెడీ 1,00,000 అయింది, 1,50,000 అయింది, 2 లక్షల వరకు అవుతుంది. కాబట్టి రైతులు కాంగ్రెస్ పార్టీని ఏ రోజైనా ఆదరిస్తారు. ఎందుకంటే రైతు ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం. ఆ రోజు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉన్న నాటి నుండి ఈ రోజు వరకు రైతులు లాభపడ్డదంటే కేవలం కాంగ్రెస్ పార్టీలే తప్ప వేరే పార్టీలే కాదు. అయితే ఇక్కడ ఒకటి, మీరు ఇప్పుడు మహానీయులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నామాన్ని స్మరించారు కాబట్టి నాకు డౌట్ ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంత ఇది ఒక ప్రజాదరణ, ఒక నాయకాదరణ, అంటే నాయకులందరూ కలిసి అతను ఒక దేవునిలాగా ఆరాధిస్తారు. అతని దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరు కానీ, మినిస్టర్స్ కూడా. సో ఇలాంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తుందండి. రాజశేఖర రెడ్డి గారు అయితే ఎలా ముందుకెళ్తా ఉన్నాడో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అలా ముందుకెళ్తా ఉన్నారు. కాకపోతే కొద్ది టైం పడుతుంది. గవర్నమెంట్ వచ్చి ఇట్లా దాదాపు 6 నెలలు కావచ్చు, ఆల్మోస్ట్ 6 నెలలకు ఎక్కువైనది. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతూ ఉన్నారు. సీనియర్ల సలహాలు తీసుకునే ముందుకెళ్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. కేవలం ఆపోజిట్ వాళ్ళు కావాలని గ్రూప్ రాజకీయాలు క్రియేట్ చేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు. అందరూ ఏకతాటిపై పనిచేస్తూ ఉన్నారు. సో ఇంకొక మాట లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే, నల్గొండ జిల్లా అనేది కాంగ్రెస్ పార్టీకి అడ్డానంటారా కాదంటారా? 100% అండి. ఈరోజు చూసారు 2 పార్లమెంట్ సెగ్మెంట్లో కనీసం ఒక సూర్యాపేట పార్లమెంట్లో కనీసం డిపాజిట్ రాని పరిస్థితి. భువనగిరిలో మీకు చూశారు 2 లక్షల చిల్లర మెజార్టీ వచ్చింది. ఏ రోజైనా అప్పుడు కాంగ్రెసే గెలిచింది, ఇప్పుడు కాంగ్రెసే గెలిచింది. అంతా తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా 2 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో పార్లమెంట్కి సంబంధించి. అయితే ఇంకొక విషయం అన్న, ఇప్పుడు మీ దగ్గర మీరేమన్నా ఈ యొక్క గ్రామ పంచాయతీ నుంచి, ఒక మండలం నుంచి సర్పంచ్గా ఏమన్నా ఇలా పోటీ చేసే అవకాశం ఉందంటారా? పెద్దలు మా నగరికల్ కాన్స్టిట్యున్సీ వేరే